ఈ వారం రాశి ఫలాలు జూన్ 1, 2025 నుండి జూన్ 7, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మీరు మానసికంగా కొంత శాంతిని అనుభవించగలుగుతారు. మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంలో మెరుగుదల ఉండటం వల్ల మిమ్మల్ని మీరు హత్తుకునే ఒత్తిడి నుంచి విడిపించుకుంటారు. వారి ఆరోగ్య సంరక్షణలో మీరు భాగస్వామిగా ఉండటం, వారితో యోగా చేయడం మంచి మార్గం. ఆర్థిక పరంగా ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాల్లో కొంత లాభం చేకూర్చే సూచనలు ఉన్నాయి. అయితే మీరు వాహనం నడుపుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు కూడా అనవసర ఖర్చులకు దారితీయవచ్చు. సామాజికంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గడపడం వల్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. మీరు ఏదైనా పార్టీ ప్లాన్ చేస్తే మీరు మీ సన్నిహితులను పిలవడం మిమ్మల్ని మరింత సంతోషంగా ఉంచుతుంది. కెరీర్ పరంగా వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ వారం గందరగోళం నుండి బయటపడతారు. మంచి గుర్తింపు, పురోగతి పొందే అవకాశాలు ఉంటాయి. మీ కష్టానికి సమానంగా శుభఫలితాలు రావడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు ఈ వారం కొంత గమనిక. మీరు సరైన దిశలో కదలకుండా ఉండే ప్రమాదం ఉంది. విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే బలమైన భవిష్యత్తుకు బలమైన పునాదే అవసరం. వివాహ జీవితంలో తల్లిదండ్రుల గురించి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. వారిపై తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల మీరు మీ భాగస్వామి గౌరవాన్ని కోల్పోతారు. అందువల్ల సంయమనం పాటించి ఇరు పక్షాల మధ్య గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలి. గ్రహ ప్రభావాలు. బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో మెరుగుదల, మానసిక ఒత్తిడిలో ఉపశమనం. రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా లాభదాయకమైన కాలం. అయితే ప్రమాదాలను నివారించాలి. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసాను జపించండి. ఇది మీకు శారీరక, మానసిక శక్తిని, రక్షణను అందిస్తుంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యంగా, ధైర్యంగా ఉంటారు. మీ శారీరక స్థితి మెరుగ్గా ఉండటంతో ఇతర రంగాల్లోనూ మీ ఆత్మవిశ్వాసం పెరిగి మీరు ముందుగా తీసుకోలేని నిర్ణయాలను కూడా ధైర్యంగా తీసుకోగలుగుతారు. ఆర్థికంగా ఈ వారం లాభదాయకమవుతుంది. కొత్త అవకాశాలు మీ దారిలోకి వస్తాయి, కానీ అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. లేకపోతే మంచి అవకాశాలను చేతులారా వదులుకోవచ్చు. అయితే ఈ వారం ఇతరులపై మీరు చూపే విశ్వాసం వల్ల కొంత మానసిక ఒత్తిడి వచ్చే అవకాశముంది. స్నేహితులు లేదా బంధువులకు డబ్బు ఇవ్వడాన్ని నివారించండి. అది మీ బడ్జెట్పై ప్రభావం చూపవచ్చు. కెరీర్ పరంగా వ్యాపారులు, ఉద్యోగులు ఈ వారం శుభ ఫలితాలు పొందే అవకాశముంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారు, ఈ ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, లా, హార్డ్వేర్, సర్వీస్, సోషల్ వర్క్ వంటి రంగాల్లో మంచి పురోగతిని పొందగలుగుతారు. విద్యార్థులకు ఇది ఒక బంగారు వారం. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు చదువులో మరియు పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యక్తిగత జీవితంలో పని ఒత్తిడి కారణంగా మీ జీవిత భాగస్వామితో కొంత దూరం ఏర్పడే అవకాశముంది. అయితే మీరు పరిస్థితిని ముందుగానే వివరించి మాట్లాడితే అవగాహన పెరిగి సంబంధం మరింత బలపడుతుంది. గ్రహ ప్రభావాలు. బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కేతు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇతరులపై మీ నమ్మకం మానసిక ఒత్తిడికి దారితీసే అవకాశముంది. పరిహారం: ప్రతిరోజు గణేశ చాలీసాను జపించండి. ఇది మీకు గ్రహ దోషాలను నివారించి విజయం సాధించేందుకు సహాయపడుతుంది. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు పాదాల నొప్పి, బెణుకు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. ఇది ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి మంచి వార్త. మీరు ఫిజికల్ యాక్టివిటీలు నియమితంగా చేస్తే మరింత మెరుగుదల ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఈ వారం రుణాలు ఇవ్వడం నిరోధించబడింది. ఎవరైనా అత్యవసర పరిస్థితిలో డబ్బు అడిగితే
తప్పనిసరిగా వ్రాతపూర్వక ఒప్పందం తీసుకోవాలి. ఇది మీను ఆర్థిక నష్టాల నుండి రక్షించగలదు. కెరీర్ పరంగా కార్యాలయంలో అదనపు పని భారం ఉండే అవకాశముంది. మీ వ్యక్తిగత సమయాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేయకపోతే కుటుంబంతో మరియు స్నేహితులతో మీకు అనవసరమైన మనస్పర్ధలు కలగవచ్చు. ప్రయాణాల పరంగా ఈ వారం శుభ ఫలితాల దిశగా ఉంటుంది. ప్రయాణాల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రంగాల్లో ఉన్నవారు ఈ ప్రయాణాల ద్వారా లాభాల్ని పొందే అవకాశముంది. విద్యార్థులు మీ కృషికి తగిన ఫలితాలు ఈ వారం లభించగలవు. కాబట్టి మీ ఫోకస్ చదువుపై ఉంచండి మరియు పట్టుదలతో ముందుకు సాగండి. గ్రహ ప్రభావాలు. బృహస్పతి మీ రాశిలో మొదటి ఇంట్లో ఉండటం వల్ల శారీరక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. మంచి శక్తి మరియు మానసిక స్థైర్యం మీరు అనుభవించగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని జపించండి. ఇది మీకు సానుకూల శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో సహాయపడుతుంది. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు ఆరోగ్యం అసలైన సంపద అనే విషయాన్ని నిజంగా అనుభవిస్తారు. మీ మానసిక ఒత్తిడిని అధిగమించి ఆఫీస్లో మరియు ఇంట్లో శక్తివంతంగా వ్యవహరిస్తారు. బహిరంగంగా ఉండటం, సరదాగా గడపడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆర్థిక పరంగా మీ కృషి అంకితభావం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. కానీ డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు గుడ్డిగా పెట్టకండి. సురక్షితమైన సాంప్రదాయ పెట్టుబడుల పథకాల్లో డిపాజిట్ చేయండి. కుటుంబ సంబంధాలు ఈ వారం మెరుగుపడతాయి. మీరు కుటుంబ సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఇంటి పనుల్లో పాల్గొని ఇంటి మహిళలకు సహాయం చేయడం వల్ల సోదరభావం పెరుగుతుంది. కెరీర్ పరంగా మీ కృషి మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే మీ ఉన్నతాధికారులను ఆడంబరంగా పొగడడం వల్ల ఇతరుల ముందు మీ ప్రతిష్ట తగ్గే అవకాశం ఉంది. సహజంగా ప్రవర్తించడం మంచిది. విద్యార్థులకు వ్యతిరేక లింగానికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇది చదువుపై దృష్టిని బలహీనపరచవచ్చు. భావోద్వేగాలపై నియంత్రణ అవసరం. వైవాహిక జీవితంలో ఈ వారం కొన్ని తీవ్రమైన వివాదాలు చోటు చేసుకోవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని అనవసరంగా మందలించే అవకాశం ఉంది. వివాదాలు పెరిగితే ఇంటి పెద్దల జోక్యం అవసరం అవుతుంది. గ్రహ ప్రభావాలు. శని 9వ ఇంట్లో ఉండటం వల్ల మీరు హాస్యభరితంగా ఉండి మీ చుట్టూ ఆనందకర వాతావరణం సృష్టించగలుగుతారు. కానీ అదే సమయంలో వాగ్దాట్లను నియంత్రించాలి, ముఖ్యంగా జీవిత భాగస్వామితో. పరిహారం: ప్రతిరోజు దుర్గా చాలీసాని జపించండి. ఇది మీకు శక్తి, సహనశీలత మరియు కుటుంబ బంధాలను బలపరచడంలో సహాయపడుతుంది. ఈ వారం సింహరాశి ఫలాలు. భావోద్వేగ పరంగా మీరు ఈ వారం చాలా సున్నితంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ భావోద్వేగాలను నియంత్రించడం కష్టం అవుతుంది. ఈ సమయంలో వివేకంతో స్పందించడం, భావోద్వేగాలకు లోనవకుండా ఉండడం అవసరం. లేకపోతే మీ ప్రవర్తన ఇతరులను కలవరపెడుతుంది. ఆర్థికంగా గతంలో వచ్చిన డబ్బుతో సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు వివేకంతో ఆలోచించడం మంచిది. ముఖ్యంగా పెట్టుబడులు, ఖర్చులు, లావాదేవీల విషయంలో. సామాజిక జీవితం. మీరు పార్టీలు, కలయికలు చేయాలనుకుంటే మీ సన్నిహితులతో గడపడం వల్ల ఉత్సాహం, ఉల్లాసం పెరుగుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. కుటుంబ జీవితం. మీరు ప్రత్యేకంగా ఏం చేయకపోయినా మీ ఆకర్షణీయ స్వభావం, శ్రద్ధతో కుటుంబ సభ్యుల గుణదోషాలు గమనించి వారితో అనుబంధం బలపడుతుంది. కెరీర్ విషయాల్లో ఈ వారం మీరు కొంత ఖర్చుతో కూడిన ప్రాజెక్ట్ లేదా వృద్ధికి దోహదపడే ప్రణాళిక గురించి ఆలోచించవచ్చు. అయితే ముందుగా పరిశీలించండి. అవసరమైతే వృద్ధుల సలహా తీసుకోండి. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీరు తప్పుదారి పడకుండా కృషి చేస్తారు. ఈ శ్రమకు తగిన ఫలితం లభించనుంది. పాఠాలపై పూర్తి దృష్టి సారించండి. గ్రహస్థితి ప్రభావం. బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వలన
ఈ వారం మీరు కెరీర్ వృద్ధి కోసం ఆర్థిక పెట్టుబడులు చేయవలసి రావచ్చు. ఇది మీ భవిష్యత్ విజయానికి బలమైన మౌలిక స్తంభంగా మారుతుంది. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః జపించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి నిర్ణయాల్లో స్పష్టత కలిగిస్తుంది. ఈ వారం కన్యా రాశి ఫలాలు. భావోద్వేగ స్థితి. ఈ వారం మీరు కొంత భావోద్వేగంగా, లోనిగా అనిపించవచ్చు. ఇతరులతో మాట్లాడడంలో లేదా మనసులో ఉన్నదాన్ని వెల్లడించడంలో సంకోచం కలుగవచ్చు. అటువంటి సమయంలో గతాన్ని వదిలిపెట్టి కొత్త ఆరంభానికి ప్రయత్నించడం మంచి మార్గం అవుతుంది. ధ్యానం, యోగా వంటి వాటి ద్వారా మీ మనస్సును నియంత్రించగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ వారం బంగారం, ఇల్లు, భూమి వంటి విలువ గల వస్తువుల కొనుగోలు అనుకూలంగా ఉంటుంది. ఈ పెట్టుబడులు భవిష్యత్లో లాభదాయకంగా మారే అవకాశముంది. కుటుంబ మద్దతు. మీకు ఈ వారం పెద్ద తోబుట్టువుల నుండి బలమైన మద్దతు లభిస్తుంది. ఈ మద్దతుతో మీరు ఒక పెద్ద సమస్యను అధిగమించగలరు. అయితే సమస్యలను తెగమాటుగా వారితో పంచుకోవడం మంచిదిగా సూచించబడుతుంది. వృత్తి జీవితం. ఈ వారం కెరీర్ విషయంలో గందరగోళం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావం వల్ల మీరు కార్యాలయంలో ఏకాగ్రతతో పని చేయలేరు. ఈ సమయంలో మానసిక నిశ్చలత కోసం ధ్యానం, శ్వాసోపాసన, ప్రకృతి మధ్యలో గడిపే సమయం చాలా ఉపకరిస్తాయి. విద్యార్థులకు ఈ వారం విద్యార్థులు స్నేహితులతో ప్రయాణాలు ప్లాన్ చేయవచ్చు. కానీ ముందు అసంపూర్ణమైన విద్యా పనులను పూర్తి చేయడం చాలా అవసరం. లేకపోతే మీరు అవసరమైన లక్ష్యాలను కోల్పోయే ప్రమాదం ఉంది. గ్రహస్థితి ప్రభావం. శని చంద్రునితో పోలిస్తే 7వ ఇంట్లో ఉండటం వల్ల మీరు భావోద్వేగాల పరంగా అస్థిరంగా ఉంటారు. రాహువు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. ఇది మీ మానసిక ప్రశాంతతను పెంపొందించి భావోద్వేగ నియంత్రణకు సహాయపడుతుంది. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెడతారు. ఫలితంగా మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో చురుకుగా ఉంటారు. మీ ఆరోగ్యం శక్తివంతంగా ఉంటే ఇంట్లో మరియు కార్యాలయంలో మంచి వాతావరణాన్ని ఏర్పరగలుగుతారు. ఆర్థిక వ్యయాలు. ఇంట్లో మరమ్మతులు లేదా పునఃనిర్మాణ పనుల కారణంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశముంది. ఇది తాత్కాలికంగా భారంగా అనిపించినా దీర్ఘకాలంలో కుటుంబ సౌఖ్యం కోసం ఇది అవసరం. కుటుంబ జీవితం. ఈ వారం కుటుంబంలో కొత్త అతిథి రాక, పిల్లల పుట్టడం లేదా నూతన సంబంధం ఆనందాన్ని తీసుకొస్తుంది. ఒకదాని మీద ఒకరు కాలం గడపడం, ఆనందంగా విందులు చేసుకోవడం వల్ల బంధాలు బలపడతాయి. వృత్తి, ఉద్యోగం. మీరు చేసే ప్రతి కృషికి ఫలితాలు కనిపించాయి. మీరు సరైన మార్గంలో ఉన్నారని భావిస్తారు. బహుళజాతి కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశం లేదా వ్యాపారవేత్తలైన వారు స్థిరమైన లాభాలు పొందగలుగుతారు. ఇది ఒక పాజిటివ్ వృత్తిపరమైన వారం. విద్యార్థులకు ఈ వారం విద్యార్థులు విజయాల దిశగా ప్రయాణిస్తారు. ఇటీవలి కృషికి ఫలితాలొస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల విజయాలు సాధ్యపడతాయి. గ్రహ అనుకూలత వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రహస్థితుల ప్రభావం. బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వల్ల జీవితం అంటే ఆరోగ్యం, ఆనందం మరియు సమాజంతో అనుసంధానం అని మీరు తెలుసుకుంటారు. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిపరంగా సుదీర్ఘ ప్రయాణం ప్రారంభమైనట్లు అనిపిస్తుంది. ఇది మీకు స్థిరమైన ఎదుగుదలనిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 33 సార్లు ఓం మహాలక్ష్మీ నమః అని జపించండి. ఇది మీ ఆర్థిక స్థిరతను పెంచి లాభాల దిశగా నడిపిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. మానసిక స్థితి. ఈ వారం మీరు మీ ఆలోచనలు, అభిప్రాయాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఎదుర్కొంటారు. మీ చుట్టూ ఉన్న నెగటివ్ వాతావరణం మీ దిశను తప్పించకూడదు. సానుకూల దృష్టికోణం అవలంబించండి, లేదంటే పురోగతిలో ఆటంకాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి. ఈ వారం అనవసర ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి.
కాబట్టి తగిన ప్రణాళికతో మాత్రమే ఖర్చు చేయడం ఉత్తమం. అయితే సరైన నియంత్రణతో ఉండగలిగితే ఈ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. స్నేహితులు, సామాజిక జీవితం. మీ స్నేహితులు మీకోసం వినోదపూరిత ప్రణాళికలు తయారు చేస్తారు. ఇది మీరు కొంతకాలంగా కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందేందుకు సహాయపడుతుంది. ఈ ప్రయాణం లేదా సమావేశం మీకు ఊహించని సంతోషాన్ని ఇస్తుంది. వృత్తిపరంగా ఈ వారం మీ సలహాలు, ఆలోచనలకు కార్యాలయంలో పెద్దగా విలువ ఉండకపోవచ్చు. ఇది కొంత నిరాశను కలిగించవచ్చు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. మీ పనితత్వం మళ్లీ గుర్తింపు పొందుతుంది. విద్యార్థులకు ఈ వారం విద్యార్థులకు అత్యంత అనుకూలమైనది. పోటీ పరీక్షలలో విజయం మరియు కెరీర్ నిర్ణయాలలో స్పష్టత పొందే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కూడా మీ విజయాన్ని చూసి గర్వపడతారు. గ్రహస్థితుల ప్రభావం. బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల అనవసర ఖర్చులు అధికమవుతాయి. జాగ్రత్త అవసరం. అయితే ఇది ఒక రీతిగా ఆత్మపరిశీలనకు అనుకూల సమయం కూడా కావచ్చు. పరిహారం. ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమయ నమః జపించండి. ఇది మీలో స్థిరతను, ఆర్థిక నియంత్రణను కలిగిస్తుంది. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీరు అనుభవించే అదనపు పనిభారం వల్ల మీ ఆరోగ్యం కొంత బాగా ప్రభావితం అవుతుంది. అందుకే మీకు తగినంత విశ్రాంతి ఇవ్వడం, సమయం కేటాయించడం చాలా అవసరం. శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే ఒత్తిడి, అలసట పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీరు తెలివైన పెట్టుబడులపై మాత్రమే ఫోకస్ చేయాలి. అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితం. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ వారం మెరుగవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వృత్తి. ఈ వారం కార్యాలయంలో పురోగతి కనిపిస్తుంది. మీ నైపుణ్యాలను ఇతరులు గుర్తించి ప్రశంసిస్తారు. సీనియర్ ఆఫీసర్లు మీ ప్రతిభను పబ్లిక్గా గుర్తిస్తారు. మీ సలహాలు మరియు సూచనలు ఇతరులకు మేలు చేస్తాయి. విద్యార్థులకు ఈ వారం పరిశ్రమ ఫలితవంతంగా ఉంటుంది. మీ కృషి బలం ఆధారంగా మంచి మార్కులు వస్తాయి. ఇది మీకే కాదు, మీ కుటుంబ గౌరవాన్ని కూడా పెంచుతుంది. గ్రహ స్థితి ప్రభావం. బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో పురోగతి, సీనియర్ల సానుకూలత పొందే సమయం. పరిహారం. గురువారం పేద బ్రాహ్మణులకు ఆహారం దానం చేయండి. ఇది మీకు అదనపు మంచి ఫలితాలు తీసుకొస్తుంది. ఈ వారం మకర రాశి ఫలాలు. మానసిక స్థితి. ఈ వారం మీరు అదృష్టవంతులైన రోజులలో ఉండరు. అందువల్ల మీ మాటలు, పనులు ఆలోచనతో చేయాలి. ఒక చిన్న మాటతో పెద్ద వివాదాలు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రజలతో సంభాషణలో జాగ్రత్త పడండి. ఆర్థిక పరిస్థితి. మీ జీవిత భాగస్వామికి డబ్బు ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తాయి. ఈ వారం మీ జీతం పెరిగే అవకాశం ఉంది. దానితో కలిసి సంతోషకరమైన ప్రయాణానికి కూడా ప్లాన్ చేయవచ్చు. సామాజిక జీవితం. బహిరంగ ప్రదేశాల్లో ఎవరికైనా వేధింపులు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. లేకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురవచ్చు. మీ ప్రతిష్టకి తగలకుండా ఉండండి. వ్యాపారం. సంవత్సరాలుగా కష్టపడి చేసిన వ్యాపారం వృత్తిపరంగా మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ విజయంలో మీరు ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి. విద్యార్థులు. ఈ వారం విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. మధ్య భాగంలో మంచి అదృష్టం ఉంటుందని తెలుస్తోంది. మీ అధ్యయనంపై పూర్తి దృష్టి పెట్టండి. ప్రేమ సంబంధాలు. జీవిత భాగస్వామి ఈ వారం బిజీగా ఉంటారు. అందువల్ల ప్రేమపూర్వక క్షణాలు తక్కువగా గడపవచ్చు. ఇది కొంత నిరాశ కలిగించవచ్చు. గ్రహస్థితి ప్రభావం. కేతువు చంద్రుడు 8వ ఇంట్లో అదృష్టం తక్కువగా ఉంటుంది. అందుకే మాటల్లో జాగ్రత్త. శనిచంద్రుడు 3వ ఇంట్లో వ్యాపారంలో గుర్తింపు మరియు కొంత విజయం. పరిహారం. ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః జపించండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఆరోగ్యం.
రెగ్యులర్ వ్యాయామం ఈ వారం మీ ఆరోగ్యంలో మెరుగుదల తీసుకురాగలదు. ఒబకాయం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారికి మంచి కాలం ఇది. వ్యాయామం వల్ల మీ శరీరం సబలంగా ఉంటుంది. ఆర్థికం ఈ వారం మీ వద్ద డబ్బు ఉంటే కూడా పెద్దపాటు కొనుగోలు చేయకూడదు. అవసరమైతే రుణం తీసుకోవడం లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. సామాజిక జీవితం మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సానుకూల భావనలు వస్తాయి. కుటుంబంతో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అంతర్గత శాంతి లభిస్తుంది. వ్యవహారాలు ఈ వారం కొత్త వ్యాపార ప్రాజెక్టులు ప్రారంభించకండి. త్వరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు ఎదురవచ్చు. ఉద్యోగం విద్య ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. మీరు అటువంటి పరిస్థితిలో నెమ్మదిగా పట్టుదలతో ఉండాలి. పెద్దల సలహా అవసరమైతే తీసుకోండి. గ్రహ ప్రభావం రాహువు మొదటి ఇంట్లో ఉండటం వల్ల వ్యాయామం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. పరిహారం ప్రతిరోజు 44 సార్లు ఓం శనీశ్వరాయ నమః జపించండి. ఈ వారం మీన రాశి ఫలాలు ఈ వారం మీ మనసులో ప్రతికూల భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల మీ ప్రవర్తన చుట్టూ ఉన్నవారికి ఆందోళన కలిగించే అవకాశం ఉంది. అందుకే మీరు ఈ భావోద్వేగాలను నియంత్రించి నిరాశలను దూరం చేయాలి. లేకపోతే ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ఆర్థిక పరిస్థితి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ వారం మంచి ఫలితాలు రావచ్చు. అనుకోని మార్గం నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది. కానీ సత్వర నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు కూడా ఎదురవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగండి. కుటుంబం ఇంట్లో సానుకూల వాతావరణం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. కుటుంబంతో సాన్నిహిత్యాన్ని పెంచి నిశ్శబ్దంగా కూర్చుండకపోయి పూర్తిగా పాల్గొనడం మంచిది. కుటుంబం కోసం ప్రేమతో పనిచేయడం అవసరం. వ్యాపారం కుటుంబ వ్యాపారంతో సంబంధం ఉన్నవారు పెద్దల సహకారంతో కొత్త కస్టమర్లను పొందగలుగుతారు. ఇది వ్యాపార విస్తరణకు దారితీయుతుంది. విద్య మానసిక ఆరోగ్యం అధిక అధ్యయనాలు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. అందుకే క్రీడలు ఇతర విహారక కార్యక్రమాలు చేస్తూ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గ్రహ ప్రభావం శని చంద్రుని మొదటి ఇంట్లో ఉండటం వల్ల భావోద్వేగాలు బలంగా ఉంటాయి. పరిహారం గురువారం గురు గ్రహం కోసం యాగం హవనాన్ని నిర్వహించండి.